ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి వెళ్ళే ముందుగా కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనాన్ని 12వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను 11వ వచనాన్ని చదువుతాను, మీరు 12వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఈ రెండు వచనాలు మాత్రమే చదువుదామండి. కీర్తన గ్రంథము 30వ కీర్తన 11వ వచనాన్ని 12వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు నా జీవితంలో ఆయన చేసిన మేలులకై, ఆయన చేసిన ఉపకారములకై దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. అందుకని ఆత్మ సంబంధమైన మేలులను బట్టి, ఈ లోకంలో భూలోక సంబంధమైన భౌతికమైన మేలును బట్టి దేవుడు ఏది చేసినప్పటికీ కూడా ఆయనకు మనం ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటాం. అందుకని మనం ఏదో మేలు జరిగినప్పుడే మనం దేవుడిని స్తుతించడం కాదు, కానీ మనం కీడు జరిగినప్పటికీ కూడా మనం దేవుడిని స్తుతించేవారిగానే ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలకు మేలు ఎంత సంతోషాన్ని ఇస్తుందో కీడు కూడా అంతే సంతోషాన్ని కలిగించగలుగుతుంది. నిజంగా ఈ లోకంలో ఉన్నవారు ఎవరూ కూడా, దేవుణ్ణి వారు ఎరగిన వాళ్ళు ఎవరూ కూడా అంటే కీడు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు సంతోషించలేరు. మరి ఈ లోకములో అన్నీ సక్రమంగా సమకూడినప్పుడే వారు దేవుణ్ణి అంటే వారు సంతోషంతో ఉండగలరేమో, కానీ వాళ్ళకి ఏదైనా నష్టము కానీ, కీడు కానీ, అపాయము కానీ సంభవించినప్పుడు వారి సంతోషం అనేది వారి జీవితంలో కనపడదు. కానీ సంతోషము అనేది దేవుని యొక్క ప్రజల్లోనూ మాత్రమే కనపడుతూ ఉంటుంది. అన్ని సమయాలలో ఏదో మనకు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే కాదు, కానీ మనకి కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు కూడా మనం సంతోషంగానే ఉంటాం. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనందరము కూడా మనం మేలు అనుభవించేవారమే కాదు, కీడును కూడా అనుభవించేవారము. మన జీవితంలో కీడు సంభవించినప్పటికీ కూడా మనం సంతోషంతో ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో మనకు ఎదురవుతున్న ప్రతి కష్టము కానీ, బాధ కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, శ్రమలు కానీ ఇవేవి కూడా మనల్ని ప్రభు యొక్క ఆ దేవుడిచ్చిన సంతోషం నుండి మనల్ని ఏది కూడా దూరము చేయలేదు, ఏది దూరము చేయలేదు. అందుకని దేవుని యొక్క ప్రజలుగా మనం ఎంత సంతోషంగా ఉంటాము అంటే మనం మరణ సమయంలో కూడా మనం సంతోషంగానే ఉంటాం. నిజంగా దేవుని బిడ్డలు ఎలాంటి వారు అంటే మరణ సమయంలో కూడా సంతోషంగా ఉండగలరు. నిజంగా అలాగ ఉండగలరు అంటే ఒక్క దేవుని బిడ్డలు మాత్రమే ఉండగలరు, ఇంకెవ్వరు ఈ భూమి మీద ఉండలేరు. ఎందుకు అంటే మనకి మరణమైన మన జీవమైన ఈ రెండూ మనకు సమానమే. భూమి మీద మనం బ్రతికితే దేవుడి కోసం బ్రతకగలుగుతాం. ఒకవేళ దేవుడు ఈ లోకం నుంచి తీసుకెళ్తే ఆయనతో కూడా ఉంటాం. రెండూ మనకు సమానమే, మనకి ఏది కూడా దుఃఖకరమైనది కాదు. ఒకసారి మీకు ఈ సంఘటన జ్ఞాపకం చేశాను. ఒక ఇంగ్లాండ్ నుంచి ఒక షిప్ వాడ అమెరికాకి ప్రయాణమై వెళ్తుందన్నమాట. ఈ అమెరికాకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో వీళ్ళకి భయంకరమైన తుఫాను ఎదురైందన్నమాట. వీళ్ళకి భయంకరమైన తుఫాను ఎదురైనప్పుడు ఆ వాడ నావికుడు చెప్పాడు, మరికొద్ది క్షణాలలో వాడ ఈ తుఫాను చేత మరి బద్దలైపోయే పరిస్థితులు, మునిగిపోయే పరిస్థితులు సంభవించబోతున్నాయి, ఇంక నేనేమి చేయలేను, తుఫాను ఇంక చాలా ఎక్కువైంది, దీని దాటికి మనం వాడ కూడా తట్టుకునే పరిస్థితులు లేవు,
మీ దేవుళ్ళు ప్రార్థన చేయండి, ఇంతకంటే ఇంకేమీ లేదు అని ఆ వార్డు నాయకుడు చెప్పాడనమాట. ఆ వార్డులో ఉన్న వారందరూ కూడా ఇంకా ఏడవడం ప్రారంభించారు. భయంకరంగా దుఃఖపడుతున్నారు. అయ్యో, మా ప్రయాణం ఈరోజు అంటే ఇక సముద్రంలోనే మా యాత్ర ముగిసిందా, మేము చనిపోతామా అని ఎంతో వారు బాధతో ఉంటే, ఒక ఆమె మాత్రము ఆ వాడ యొక్క పైభాగమునకు వెళ్ళి సంతోషంతో పాటలు పాడుతుందట. సంతోషంతో పాటలు పాడుతుందట. ఆ వాడ నాయకుడు చెప్పాడట, అడిగాడట పైకి వెళ్ళి, అమ్మా, అందరూ ఎంతో దుఃఖముతో ఏడుస్తూ వారి వారి దేవుళ్ళకు ప్రార్థన చేస్తూ ఉంటే, వారెంతో దుఃఖముఖలో ఏడుస్తూ ఉంటే, నువ్వెందుకు అసలు సంతోషంతో పాటలు పాడుతున్నావు? అసలు నీకు భయం లేదా? చనిపోతామని చింతే నీకు లేదా అని అడిగితే ఆ ఒకటే చెప్పిందట, అయ్యా, నాకెందుకు భయం? ఇప్పుడు నేను లండన్ నుంచి నేను అమెరికా వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను అంటే, నా చిన్న కుమార్తె అమెరికాలో ఉంది, నా చిన్న కుమార్తెను చూడాలని వెళ్తున్నాను. ఇప్పుడు నేను క్షేమముగా కానీ ఈ ఓడ మీద అమెరికా చేరాననుకో, నా చిన్న కూతురు దగ్గర చేరతాను, అది నాకు సంతోషమే. ఒకవేళ నేను చేరలేదనుకోండి, ఈ సముద్రంలోనే నేను చనిపోయాను అనుకో మీ అందరితో పాటు, నాకు పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను. నేను బ్రతుకుంటే నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను, నేను చనిపోతే నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను అని చెప్పిందట ఆమె. అప్పుడు ఆ వాడు నాయకుడు అన్నాడట, అదేంటమ్మా, నువ్వు బ్రతికితే చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను అంటున్నావు, సంతోషమే. ఒకవేళ నువ్వు ఈ సముద్రంలో చనిపోతే, మాతో కూడా చనిపోతే, నీకు పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తానంటున్నావు, నీ పెద్ద కుమార్తె ఎక్కడుంది అని అడిగారట. అప్పుడు నేను చెప్పిందట, అయ్యా, నా పెద్ద కుమార్తె గత 5-6 సంవత్సరాల క్రితమే ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి నా పెద్ద కుమార్తె ఎక్కడ ఉంది అంటే దేవుడి దగ్గర ఉంది. కాబట్టి నేను బ్రతికితే నా చిన్న కుమార్తె అమెరికాలో ఉన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను, నేను చనిపోతే నా పెద్ద కుమార్తె దగ్గరైన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను, నాకెందుకు భయం? అది ఏదైనా నాకు ఒకటే అని చెప్పిందంట. ఆ వాడ నాయకుడు ఆశ్చర్యపడట, చనిపోయినా నీకు సంతోషమేనా? అవును, మరి దేవుని ప్రజలు బతికితేనే సంతోషమా? చనిపోతే వాళ్ళకి సంతోషం లేదా? ఎన్నోసార్లు మీరు చెప్తూ ఉంటాను, మన సంతోషం మరణించిన తర్వాతే ఇంకెక్కువగా సంతోషంగా ఉంటాం. మనం ఈ భూమి మీద ఉన్న సంతోషము కంటే మనం మరణించిన తర్వాతే ఎప్పటికీ మనం సంతోషంగా ఉంటాం. మీ అందరికీ తెలుసు, పరలోక రాజ్యంలో అంటే దేవుడి దగ్గరికి మనం చేరిన తర్వాత అక్కడ ఏడుపైనను, అక్కడ వేదన అయినను, అక్కడ దుఃఖమైనను లేదట. దేవుడి దగ్గర ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితులు లేవు. అక్కడ ఎప్పుడూ కూడా మన సంతోషముతో దేవుణ్ణి ఆనందముతో ఆరాధిస్తూ సంతోషంతో గడుపుతూ ఉంటాం అన్నమాట. యుగ యుగాలు, దానికి అంతం లేదు ఇంకా. కాబట్టి మనకెందుకు భయం? మనకెందుకు విచారం? చాలాసార్లు మనం చనిపోతామేమో అని భయమా? ఈ లోకంలో మనకున్న కష్టాలు మనకు ఎదురైనప్పుడు ఈ కష్టాల్లో నేను ఏమైపోతానని భయమా? ఏమైతే ఏంటి, ఏదైనా మనకు సంతోషమే. ఉంటే భూమి మీద బ్రతుకుతాం, విడిచిపెడితే దేవుడి దగ్గరికి వెళ్తాం, మనకేంటి? అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనకు ఎదురవుతున్న కష్టతరమైన పరిస్థితుల్లోనే మనం దేవుని ఎక్కువగా సంతోషించగలుగుతాం. ఎందుకో తెలుసా? మనం బ్రతికిన కంటే చావే ఎక్కువ సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే మన కష్టాల నుండి, మన బాధల నుండి, మన ఇబ్బందుల నుండి ఇంకా ఆ రోజుతో మనకి విడుదల కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయనకి సన్నిధికి వచ్చాం. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం ఎప్పుడూ సంతోషంతో ఉండేవాళ్ళం. అందుకనే దేవుని బిడ్డల యొక్క సంతోషాన్ని ఈ లోకం ఎప్పుడూ తీయలేదు, ఎప్పటికీ తీయలేదు. ఎందుకో తెలుసా? దేవుడు బిడ్డల యొక్క సంతోషం అనేది అది రోజు రోజుకి ఉప్పొంగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే దేవుని బిడ్డల్లో ఉన్న ఆనందము అది రోజు రోజుకి ప్రభువు వారి జీవితంలో చేసిన కార్యాలకై వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున నేను కూడా దేవుణ్ణి ఆరాధించడానికే వచ్చాం. కాబట్టి ఆ దేవుడు చేసిన మేలులకై ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. కీర్తనాకారుడైన దావీదు ఈ యొక్క 30వ కీర్తనను ఆయన రచించినప్పుడు ఈ కీర్తన భాగములో ఆయన తను వెళ్ళిన ప్రతి పరిస్థితుల్లో నుంచి
దేవుడు తన్ని ఏ రీతిగా కాపాడాడో, దేవుడు తన్ని ఏ రీతిగా విడిపించాడో ఎన్నో విషయాల్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ 11వ వచనాన్ని 12వ వచనంలో 2 విషయాల్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన. సరే చూద్దాం. దావీదు కీర్తన 30వ కీర్తన 11వ వచనం అండి. 30వ కీర్తన 11వ వచనం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. ఇప్పుడు కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నా ప్రాణము మౌనముగా వండుకున్నట్లుగా నేను నిన్ను కీర్తించినట్లుగా, నేను నిన్ను కీర్తించినట్లుగా, నేను నిన్ను ఆరాధించేటట్లుగా, నేను నిన్ను స్తుతించేటట్లుగా నన్ను చేశావు అంటే, ఈరోజు నేను నిన్ను ఆరాధించగలుగుతున్నాను, నేను నిన్ను కీర్తించగలుగుతున్నాను, లేక నేను నిన్ను స్తుతించగలుగుతున్నాను అంటే నువ్వు నా జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని చేసావో తెలుసా, ఎంత సంతోషకరమైన కార్యాన్ని చేసావో. అందుకే ఈరోజు నా హృదయము నిన్ను గూర్చి బహుగా ఉప్పొంగుతుంది. ఈరోజు నేను నా జీవితము నిన్ను గురించి కీర్తించడానికి, నేను నిన్ను స్తుతించడానికి నేను ఎంతో సంతోషించగలుగుతున్నాను. కారణం ఏంటి అంటే నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు. మీ అందరికీ తెలుసు కదా, అంగలార్పు అంటే దుఃఖము. అంగలార్పు అనగా దుఃఖం అన్నమాట. అందుకని బైబిల్ గ్రంథంలో చాలామంది మరణించినప్పుడు వారి గురించి అంగలార్చారన్నమాట. మోషే మరణించినప్పుడు 40 రోజులు ఇశ్రాయేలు ప్రజలు దుఃఖాన్ని అంగలార్చారన్నమాట. అతని మరణాన్ని తలంచుకుంటూ వారు ఎంతగానో దుఃఖపడ్డారు. ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు. ఒకప్పుడు నేను దుఃఖముతో నా జీవితానికి ఈరోజు సంతోషాన్ని కలిగించావు. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను అంటే, ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను అంటే, ఒకప్పుడు నా బ్రతికి ఎలాగుండేదో తెలుసా, దుఃఖముతో వెళ్ళబుచ్చాను నేను. ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రాత్రులు నా జీవితంలో నిద్రలేని రాత్రులు, నా జీవితంలో ఎన్నో రాత్రులు ఏడుస్తున్న రాత్రులు, ఎంతో బాధను శ్రమను అనుభవించిన రాత్రులు, ఎన్నో దినాలు నా జీవితంలో అలాంటి బాధలు గుండా వెళ్ళిన వ్యక్తిని. నా జీవితంలో నెమ్మది నాకు దూరం అయిపోయింది, నా జీవితంలో సంతోషం అనేది లేకుండా పోయింది. ఎన్నోసార్లు నాకు బ్రతుకుతాననే నమ్మకమే నాకు లేదు. మీ అందరికీ తెలుసు, దావీదు యోనాతానుతో చెప్పినప్పుడు అంటాడు, యోనాతానా నీ తండ్రి నన్ను తరుముతున్నాడు కాబట్టి నువ్వు నా మరణానికి ఒక అడుగు దూరంలోనే ఉన్నాను. ఏదో ఒక రోజు నీ తండ్రి చేతిలో నేను మరణించడం ఖాయం. నేను చనిపోతాను, నాకు బ్రతికే అర్హత లేదు, ఇంకా బ్రతికే యోగ్యత లేదు. 3000 మందిని ఎంట పెట్టుకుని నీ తండ్రి నేను ఎక్కడ ఉన్నానని తిరుగుతున్నాడే. ఎన్ని రోజులు తప్పించుకుంటాను, ఎన్ని రోజులు నేను ఆయన కంటికి చేతి పడకుండా నేను తప్పించుకోగలుగుతాను. ఏదో ఒక రోజు నేను దొరకడం ఖాయం, నీ తండ్రి చేతిలో నేను మరణించడం ఖాయం. కానీ అలాంటి మరణ భయము చేత పరిగెడుతున్న దావీదు తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఈ ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకే ఎన్నో సంవత్సరాలు అడవులు పాలైపోయిన ఆయన చెప్తున్నాడు, నా జీవితంలో ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఈరోజు నేను ఇంత సంతోషముగా నేను ఉన్నాను అంటే, నా దేవుణ్ణి ఇంత సంతోషముగా నేను ఆరాధించగలుగుతున్నాను అంటే, ఈరోజు మీ మధ్య నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే, ఇప్పుడు నేను ఇలాగ ఉండొచ్చేమో, కానీ ఒకప్పుడు నా బ్రతుకు మాత్రం ఇలాగలేదు. ఆయన చూడండి, నిజమే కదా, తన జీవితంలో ఎన్నో అంగలార్పుకరమైన పరిస్థితులు, ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు కూడా దావీదు వెళ్ళాడు. మీకు ఎన్నోసార్లు చూపించాను, దావీదు వెళ్ళిన పరిస్థితులన్నీ కూడా ఎంత బాధకరమైన పరిస్థితులు, ఎంత దుఃఖకరమైన పరిస్థితులు, తన జీవితంలో వేదనకరమైన పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, తను ఎవరూ ఆదరించలేని పరిస్థితులు. తన జీవితంలో మానవులుగా ఎవ్వరూ కూడా తనను ఆదరించలేకపోయారు, తను ధైర్యపరచలేకపోయారు, తనకు తోడుగా ఎవరు ఉండలేకపోయారు. ఎందుకంటే దావీదుకు ఎవరైనా సహాయం చేశారు అని తెలిస్తే సౌలు వారిని చంపేస్తున్నాడు.
మీ అందరికీ తెలుసు, ఆనాడు దావీదు దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళి రొట్టెలు తిన్నందుకు, గొలియాతు యొక్క ఖడ్గాన్ని ఆ సేవకుడు ఇచ్చినందుకు ఆ రోజు 80 మంది దైవ సేవకులు కుటుంబాలను నరకం చంపేశాడు. ఆయన యాజకులైన వారిని అందరినీ చంపేశాడు. మీరు దావీదు పక్షంగా ఉన్నారా? చెప్పాడు యాజకుడు, అయ్యా నేను సౌలు పక్షంగా వెళ్తున్నాను యుద్ధానికి, నేను కత్తి ఏమీ పట్టుకెళ్ళకుండా వెళ్తున్నాను, కాబట్టి నాకు ఏమైనా ఉందా మందిరములు అంటే, ఆ రోజు గొలియాతుని చంపిన కత్తి దేవుని యొక్క మందిరంలో ఉంది, అది ఆ కారణం చేత ఇచ్చానే తప్ప దావీదు మీకు శత్రువు అని తెలిస్తే మాత్రం నేను ఇవ్వకపోదును, నేను అసలు అతనికి ఏ సహాయము చేయకపోదును అని యాజకుడు ఎంత చెప్పినా నమ్మలేదు సౌలు. 80 మందిని నరికేశాడు. అంతేకాదు, దావీదుకి ఎక్కడ ఉన్నాడని తెలిసినా అతను తరుముతున్నాడు. పోనీ దావీదు పలానా చోట ఉన్నాడని ఎవరైనా చెప్తే వారికి బహుమానములు ఇస్తూ దావీదుని చంపడానికే ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. అలాంటి పరిస్థితుల్లో దావీదుని ఎక్కడ పోతాడు ఇంకా? అందుకనే ఆయన అంటాడు, తన జీవితంలో ఎన్నో రాత్రులు నిద్రపోలేని రాత్రులు అన్నమాట, తన జీవితంలో నెమ్మది లేని రాత్రులు అన్నమాట. అందుకని అంటాడు, పగలు రాత్రులు కూడా ఆయన ప్రాణ భయము చేత సౌలు చేత తరమబడుతూ ఉండడం వల్ల అరణ్యములోనికి తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు ఆయన. తన జీవితంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు ఆయన. అందుకనే దావీదు దేవుణ్ణి స్తుతించే ముందుగానే అంటున్నాడు, ప్రభువా నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చావు అంటే నిజంగా అది సామాన్యమైన కార్యమా అంటే కాదు. ఈరోజు నేను ఇంత సుఖంగా జీవించగలుగుతున్నాను అంటే, ఈరోజు నేను ఇంత బాగున్నాను అంటే, ఈరోజు నేను ఇలా జీవించగలుగుతున్నాను అంటే ఇది నిజంగా నా వల్ల కలిగిందంటావా? ఈరోజు నా జ్ఞానము, నా తెలివి, నా బలముతో నేను ఈ స్థాయికి వచ్చానంటావా? లేదు, అది నాకు తెలుసు. నా బలము కానీ, నా జ్ఞానము కానీ, నాకున్న లోక సంబంధమైన ఏది కూడా నన్ను ఈ స్థితిలోనికి తీసుకురాలేదు. నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది నిజంగా నీ వలనే. అందుకని అంటున్నాడు, యెహోవా మరి నా ప్రాణము మౌనముగా ఉండకుండా ఈరోజు నిన్ను కీర్తించగలుగుతున్నాను అంటే, నిన్ను ఆరాధించగలుగుతున్నాను అంటే, నిన్ను స్తుతించగలుగుతున్నాను అంటే నా జీవితంలో నువ్వు చేసిన మేలు అలాంటిది. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు. చూసావా, నా దుఃఖమంతటినీ తీసివేసి నన్ను సంతోషకరమైన పరిస్థితుల్లోనే తీసుకొచ్చావు. హ్యానాను చెప్పు, నిద్రపోతున్నావమ్మా, చేతులు మరి పెట్టుకుంటే వద్దు చెప్పు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ దుఃఖ దినములన్నిటినీ నేను సమాప్తి చేశాను. ఒకప్పుడు నా జీవితంలో కూడా నెమ్మది లేని పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో, ఎన్నో రాత్రులు నిద్ర కూడా పట్టలేని పరిస్థితుల్లో, మన జీవితం తల్లడిల్లిపోయిన పరిస్థితుల్లో, ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా మనం బాధ అనుభవించినప్పుడు నిజంగా ఆ దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకొని మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నాకు ఇంకెక్కడ నాకు ఈ ఆదరణ దొరుకుతుంది, నాకెక్కడ విడుదల దొరుకుతుంది, నాకెక్కడ ఈ దుఃఖం నుంచి నాకు ఆదరణ దొరుకుతుంది, నన్ను ఎవరు విడిపించగలరు, నువ్వు తప్ప ఇంకా నాకెవ్వరు లేరని ఏ రోజునైతే నీ దగ్గరికి వచ్చాను, ఏ రోజునైతే నీ ఆశ్రయానికి వచ్చానో ఆ రోజు నా జీవితంలో నేను పడిన నా బాధలన్నిటిలో నుండి, నా కష్టములన్నిటిలో నుండి, నా శ్రమలన్నిటిలో నుంచి నన్ను విడిపించావు. మీ అందరికీ తెలుసు, దావీదు అంటాడు, ప్రభువా నేను బాధలో ఉన్నప్పుడు కానీ, నేను కష్టములో ఉన్నప్పుడు కానీ, నేను కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ నాకు ఎప్పుడూ నువ్వు దూరం కాలేదు అంటాడు ఆయన. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము, కీర్తన 22వ అధ్యాయము 24 వచ్చినవండి. 22, 24. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు,
అతనికి తన ముఖమును దాచుకొనలేదు. దావీదు అంటున్నాడు, ప్రభువా, నేను బాధపడినప్పుడు కానీ, నేను శ్రమలో ఉన్నప్పుడు కానీ, నేను దుఃఖములో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ నన్ను చూసి నీ ముఖాన్ని చాటు చేసుకోలేదు. నా బాధను చూసి నువ్వు నన్ను తృణీకరించలేదు. ఈ లోకంలో నిజంగా మన కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ ఉంటే మన సొంత ఇంటివారు కానీ, మన రక్త సంబంధులు కానీ, మన బంధువులు కానీ ఆ సమయంలో మనల్ని ఆదుకోవలసిన దానికి బదులుగా, ఆ సమయంలో మనల్ని ఆదరించవలసిన దానికి బదులుగా వారు మనల్ని ఏం చేస్తారో తెలుసా? అసలు మనం ఎలాగున్నాము, మనం ఎక్కడున్నాము అని కూడా చూడడానికి కూడా వారు రారు. ముఖం దాచుకోవడం అంటే ఏంటంటే, ఎక్కడ మన దగ్గరికి వస్తే మనకు సహాయం చేయబడుతుందేమో అని, మనం ఎక్కడున్నామో, ఎలాగున్నామో, ఏం తిన్నామో, ఎలాగుంటున్నామో అనేది అసలు చూడడం అనేది కూడా వారు చేయరు. కారణం ఏంటో తెలుసా? మనం బాగుంటేనే మన దగ్గరికి అందరూ ఉంటారేమో కానీ, మనం బాధల్లో కష్టాల్లో ఉంటే ఎవరూ మన దగ్గరికి రాలేరండి. అదే దావీదు అంటున్నాడు, ప్రభువా, ఈ లోకములో నా అన్నవారు ఎవరు కూడా నాకు ఎప్పుడూ నాకు సమీపంగా లేరు. మీ అందరికీ చెప్పాను. ఎందుకంటే దావీదు వెళుతున్న పరిస్థితుల్లో, ఎంత ఆదరణ లేని పరిస్థితుల్లో, ఎంత బాధకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడో మీకు చెప్తాను. కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇంతకు ముందు మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను, ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తాను. దావీదు ఒంటరివాడు కాదు. దావీదు ఒంటరివాడు కాదు. కుటుంబము లేనివాడేమీ కాదు. కుటుంబము లేనివాడు కాదు. దావీదు చాలా పెద్ద కుటుంబం కలిగినవాడు. ఎందుకంటే అతనికంటే 7 అన్నదమ్ములు ముందు ఉన్నారు. అతని ముందు మరలా ఒక సహోదరి ఉంది. తర్వాత దావీదు. ఆలోచించండి, ఇంత కుటుంబము కలిగిన వాడు ఏమి సామాన్యుడేమీ కాదు. ఇలాంటి కుటుంబము కలిగిన వాడు. రెండవదిగా, దావీదుకి సౌలు యొక్క 2వ కుమార్తెన మేకాల్నిచ్చి పెళ్లి చేశాడు. దావీదు ఆ సౌలుకి అల్లుడు. ఏమి అతడి సామాన్యమైన వ్యక్తి కాదు. 2. మూడవది, సౌలు యొక్క కుమారుడైన యోనాతానికి దావీదు ప్రాణ స్నేహితుడు. అతడేమి స్నేహితులు లేనివాడు కూడా కాదు. యోనాతాను, దావీదు వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అన్నమాట. బైబిల్ గ్రంథంలో స్నేహము అనే మాట వచ్చినప్పుడు వీళ్ళిద్దరి గురించే చెప్తారు. యోనాతాను, దావీదు వీళ్ళు ఎంతటి స్నేహం కలిగిన వారంటే, ఒకరిని ఒకరు విడదీయలేనంత స్నేహం అన్నమాట. సౌలు యోనాతానుని దావీదు దగ్గర నుంచి దూరం చేయాలని, స్నేహాన్ని పోగొట్టడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. కానీ యోనాతాను మాత్రం దావీదుని ఎప్పుడూ వదలలేదు. తన తండ్రి ఎన్ని చేసినా దావీదును మాత్రం యోనాతాను ప్రేమిస్తూనే వచ్చాడు. స్నేహితుడు కలిగిన వాడు. ఆలోచించండి, తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు కలిగిన వాడు? తల్లిదండ్రులు కలిగిన వాడు, అన్నదమ్ములు కలిగిన వాడు, భార్యను కలిగిన వాడు, స్నేహితుడు కలిగిన వాడు, రాజుకు అల్లుడుగా చేయబడిన వాడు. ఇలాంటి వాడు కష్టములో ఉంటే ఒక్కరు కూడా ఇతడు ఎలాగున్నాడు అని కూడా చూడడానికి రాలేదండి. ఎవ్వరూ, అతని తల్లిదండ్రులు కానీ, లేక అతని అన్నదమ్ములు కానీ, పోని తన భార్య కానీ, తన ప్రాణ స్నేహితుడిని యోనాతాను కానీ దావీదుకి సహాయం చేయలేదు. యోనాతాను కూడా అన్నాడు, దావీదా, ఈ సమయంలో నేను నీకు ఎటువంటి సహాయము చేయలేను. నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు. ఇప్పటికే నేను నిన్ను కాపాడుతున్నాను అని నా తండ్రి నా మీద కక్ష కట్టేశాడు. కాబట్టి ఇక నేను ఈ పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేను అని యోనాతాను కూడా చెప్పినప్పుడు దావీదు యోనాతాను మెడ మీద పడి ఎంత ఏడ్చాడో. నువ్వైనా నన్ను కాపాడుతావేమో అనుకున్నాను, ఇక నువ్వు కూడా నన్ను కాపాడలేనంటున్నావు. సరే, ఇంక నాకెవరున్నారు? ఇంకా నాకెవరు తోడుగా ఉంటారు? దావీదు యొక్క జీవితంలో ఇంతమంది ఉండి ఏకాకైపోయాడండి. ఏకాకైపోయాడు. ఆయన అంటాడు, ఒక మాట మీకు చూపిస్తాను ఆయన ఎలాగ ఉన్నాడు అంటే, ఆయన కొన్ని కీర్తనలు ఆయన రాసినప్పుడు ఆయన
ఇలాగ చెప్పాడు ఆయన. మీకు చూపిస్తాను. 102వ కీర్తన. కీర్తన 102వ కీర్తన 102వ కీర్తన 3-4 వచనాలండి. 3-4 వచనాలు. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరిచిపోవచ్చున్నాను. నా మూలుగుల శబ్దం వల్ల నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలో పగిడి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచుకు వలె ఉన్నాను. ఎంత అనాథగా చేయబడ్డాడో చూడండి. ఈ కీర్తన రాసే ముందని అంటున్నాడు, ఎంతో దుఃఖముతో ఈ మాటలు పలుకుతున్నాడట దావీదు. అక్కడ అంటాడు ఆయన, దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడైన యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర. తన ప్రాణము సొక్కిపోయిందన్నమాట, బలహీనుడైపోయాడనమాట. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తన రాశాడట. ప్రభువా, నేను ఒంటరి వాడిని అయిపోయాను. రెండవదిగా, రాత్రి వేళ ఒంటిగా ఉన్న పిచుకు వలె మిగిలిపోయాను. ఒక పగిడి కంటి వలె మిగిలిపోయాను. ఒక గడ్డి వలె మిగిలిపోయాను. ఒక పొగవలే నా జీవితం అయిపోయింది. నా బ్రతుకు ఎలాగైపోయిందో చూడు, నా స్థితి ఎలాగ మారిపోయిందో చూడు. దావీదు యొక్క జీవితాన్ని ఆలోచించు. నా అంగలార్పును, ప్రభువా, ఒకప్పుడు నా జీవితం ఏంటో తెలుసా? ఆదరణ లేని పరిస్థితి కలిగిన వాడిని. నన్ను ఆదరించేవారే లేరు, నన్ను ధైర్యపరిచేవారే లేరు. నా ప్రాణము దుఃఖము చేత సోకుపోయిన పరిస్థితుల్లో ఎంత దుఃఖము చేత నేను తలడిల్లిపోయానో. ఇంతమంది నాకుండగా నన్ను ఏ ఒక్కరూ సహాయం చేసేవాళ్ళు లేరు. అందుకన్నాడు, బాధలో ఉన్నప్పుడు కానీ, నువ్వు కష్టములో ఉన్నప్పుడు కానీ, నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు కానీ, ఈ లోకమంతా నీకు ముఖం చాటేసుకొచ్చేమో కానీ, ఎవరు నేను చూడడానికి కూడా రాకపోయి ఉండొచ్చేమో కానీ, ఎవరు నీకు సహాయం చేయలేని పరిస్థితులు ఉండొచ్చేమో కానీ, నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు. అందుకని దావీదు అంటున్నాడు, ప్రభువా, నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చావు, నా దుఃఖాన్ని సంతోషకరంగా మార్చావు. ఈరోజు నేను ఇంత సంతోషకరంగా ఉన్నాను అంటే అదంతా నీ వలన జరిగింది, అదంతా నీ దయ. నువ్వే కానీ నాకు లేకపోయి ఉంటే నాకు ఈరోజు ఎలాంటి సహాయం లేదు. మీ అందరికీ తెలుసు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆనాడు నయోమి తన ఇద్దరు కుమారుల్ని తన భర్తను తీసుకొని యోదయ బెత్లెహేం నుంచి యెరికోకు ఆయన ఆ మోయాబు ప్రాంతాలకు వెళ్ళిపోయి సర్వాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి ఆమె తన చిన్న కోడలైన రూతుని వెంట పెట్టుకొని ఆమె తరలా యోదయ బెత్లెహేముకి తిరిగి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఈ నయోమికి ఎలిమెలెకుకు యోదయ బెత్లెహేములో అనేక మంది బంధువులు ఉన్నారు. కానీ ఎవ్వరూ వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆఖరికి బ్రతుకు ఏమైపోయిందో తెలుసా? ఎంత భేద స్థితిలో ఉన్నారు అంటే, ఏనాటి పరిగె ఆనాడు వెళ్ళి వేరుకొని తెచ్చి దంచి వండుకొని తినేవాళ్ళు వాళ్ళు. మీ అందరికీ తెలుసు కదా, ఆనాడు రూతు బోయాజు యొక్క పొలంలోనికి వెళ్ళి, లేకపోతే ఎవరైనా పంట కోసుకుంటున్నారంటే ఆ పంట కోసే సమయంలో, ఆ పనులు వెత్తే సమయంలో వెనకాల ఉండి పరిగి ఏరుకునేవారు అన్నమాట. ఆ పరిగి ఎలాగేరేవారు తెలుసా? ఏదో ఎక్కడ పడితే అక్కడ దొరకదు. పరిగి ఏరడం అంటే మరి మీకు తెలుసో తెలియదో కానీ, ఎవరైనా ఒక యజమానుడి చేలో పరిగి వేరేటప్పుడు అంటే ఆ పనంతా చేసి, అంటే పంటంతా పట్టిపోయిన తర్వాత మిగిలింది ఏమైనా ఎక్కడైనా వదిలేస్తే అది మాత్రం ఏరుకునేవాళ్ళు. అది ఏరుకొని వాళ్ళ పొట్ట నింపుకునేవారండి. ఎంత భేద స్థితిలోకి వెళ్ళిపోయారో,
ఎవ్వరూ వీళ్ళకి సహాయం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయారు నయోమి, రూతు. అలాంటి పరిస్థితుల్లో బోయాజు చెప్పాడు, అమ్మా మీ అత్తకి చేసిందంతా నేను విన్నాను, నువ్వు వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, నా పొలంలోనే నువ్వు పరిగేరుకో అని ఆ పొలం కోసే వాళ్ళకి పనులు ఎత్తేవారికి కూడా చెప్పాడు. మీరు చేసేటప్పుడు కొంచెం ఆమెకు వదిలిపెట్టండి, కొంచెం ఆమెకు వదిలిపెట్టండి, ఆమె దానితోటే బ్రతకాలి తన అత్తగారితో. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు రూతు బోయాజు దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పినప్పుడు అన్నది, బోయాజు చెప్పాడు, అమ్మా నేను మీకంత సమీప బంధువుడిని కాను, నేనంత మీకు సమీప మీకు బంధువునే కానీ అంత సమీపమైన బంధువుని కాదు, నాకంటే మీకు సమీపమైన బంధువు ఇంకొకడు ఉన్నాడు, ఆయనకి చెప్తాను, మీ ఆస్తిని మిమ్మల్ని విడిపించవలసిన బాధ్యత ఆయనకు ఉంది. ఒకవేళ ఆయన విడిపించలేను అంటే అప్పుడు నేను విడిపిస్తాను, అంతవరకు నేనేమి చేయలేను. ఎందుకంటే అతడు కాదన్న తర్వాతే నేను చేయాలి తప్ప అతడు ఉన్నంత వరకు చేసే అధికారం నాకు లేదు అని బోయాజు చెప్పినప్పుడు, ఆనాడు పెద్దల్లో పెట్టినప్పుడు వాడన్నాడు, వాళ్ళని నేను చేర్చుకోలేను, వాళ్ళ భూములు నాకేం అక్కర్లేదు, ఆ ఎలుములేకేక వంశాన్ని నేను నిలబెట్టను అన్నాడు. అప్పుడు బోయాజ్ అన్నాడు, సరే నువ్వు నిలబెట్టను అంటున్నావు కాబట్టి నీ తర్వాత బంధువుని నేనే ఉన్నాను కాబట్టి నేను నిలబెడతానని బోయాజు నయోమిని, రూతిని తన ఇంట చేర్చుకున్నాడు. ఆ తర్వాత బోయాజు రూతిని పెండ్లి చేసుకున్న తర్వాత ఓ కుమారుని కన్నది. ఆ కుమారుని కన్న తర్వాత ఆ కుమారుడికి నయోమి ఒక దాదిగా చేయబడింది. అప్పుడు చెప్పారు, అమ్మా నీ భర్త పోయాడు, నీ 2 కొడుకులు చచ్చిపోయారు, ఇక నీకు వంశమే లేదనుకున్న సమయములో ఆ దేవుడు ఇంత ముసలితనమందు మరలా నీకు సంతానాన్ని కలిగించాడు. 7 కుమారుల కంటే ఈ పుట్టిన ఈ కుమారుడు గొప్పవాడు. ఈ వయసులో కూడా నీ దేవుడు నీకు ఎంత సంతోషాన్ని కలిగించాడు. చూడండి, నిజమే. అందుకే దేవుడు అంటాడు, నువ్వెప్పుడైతే నా దగ్గరికి వచ్చావో, నన్ను ఆశ్రయించావో, ఆ రోజే నీ దుఃఖమును, నీ నిట్టూర్పును నేను పోగొడతాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనమండి. 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడు అంటున్నాడు, ఏ రోజునైతే నా ఆశ్రయానికి వచ్చావో, ఏ రోజునైతే నన్ను దేవుడిగా నువ్వు అంగీకరించావో, ఆ రోజే నీ దుఃఖాన్ని, నీ నిట్టూర్పును పోగొట్టగలిగిన దేవుణ్ణి. అందుకనే దావీదు అంటున్నాడు, నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చావు, నా దుఃఖాన్ని ఈరోజు నువ్వు సంతోషకరంగా చేసావు. ఒకప్పుడు నా జీవితం ఎలాగుండేదో తెలుసా? అంగలార్పుతో ఉండే జీవితం, నెమ్మది లేని పరిస్థితులు, ఏడుస్తూ గడిపిన పరిస్థితులు, నా జీవితంలో దుఃఖముతో నిండిపోయిన పరిస్థితుల్లో ఈరోజు నేను ఇంత సంతోషకరంగా జీవించగలుగుతున్నాను అంటే, ఈరోజు నేను ఇంత ఆనందకరంగా ఉన్నాను అంటే ఇదంతా నువ్వు చేసింది కాదా? నా వల్ల ఏమైనా కలిగిందంటావా? లేక మనుషులు ఎవరైనా నాకు సహాయం చేశారంటావా? నా అన్నవాళ్ళు నాకెవ్వరూ సహాయం చేయలేరు. ఒకవేళ నాకెవరైనా సహాయం చేశారు అంటే అది నువ్వు నాకు పంపించిన వాళ్ళే సహాయం చేశారే తప్ప నా అన్న వాళ్ళెవ్వరూ నాకు సహాయం చేయలేదు. ఇంతమందిని కలిగి ఉన్న దావీదు కానీ తనకు సహాయం పొందవలసి వచ్చినప్పుడు, తన కష్టంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ కూడా తన ముఖాన్ని కూడా వారికి చూపించలేదు. వారు తమ ముఖమును చాటు చేసుకున్నవారు. కానీ దావీదు అంటున్నాడు, నేను బాధలో ఉన్నప్పుడు, నేను దుఃఖములో ఉన్నప్పుడు, నేను కష్టములో ఉన్నప్పుడు దేవుడు తన ముఖాన్ని ఎప్పుడూ నాకు దాచుకోలేదు. ఆయన ముఖ దర్శనం నేను చేయడం వల్ల, ఆయన ముఖం నాకు కనిపించడం వల్ల, ఆ దేవుడు నాకు ఒక ఆశ్రయముగా మారడం వల్ల ఈరోజు ఇంత సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాను. అందుకనే దావీదు అంటాడు,
ఈరోజు నేను ఇలాగ ఉన్నాను అంటే అదంతా దేవుడి దయ. అందుకని అంటాడు, కొందరు రథములను బట్టి గుర్రములు బట్టి అతిశయపడతారేమో, కానీ నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తాను. ఎందుకంటే ఆ దేవుడు వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నానే తప్ప నేను ఈ స్థితిలో ఉండడానికి ఏ మానవుడు కారకుడు కాదు. ఏ మనిషి నాకు సహాయం చేయలేదు. నా అన్నవాళ్ళు నాకెవ్వరూ కూడా నన్ను ఆదుకున్నవారు లేరు. ఆ దేవుడే నన్ను కాపాడాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దావీదు చెప్తున్నాడు, ఈ 30వ కీర్తన 11వ వచనంలో చెప్తున్నాడు, నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడు, నా ఏడుపును సంతోషకరంగా మార్చిన దేవుడు, నా దుఃఖాన్ని పోగొట్టి నాకు ఆనందాన్ని ఇచ్చిన దేవుడు, నా కష్టములు, నా బాధలు, నా ఇబ్బందులు పోగొట్టి ఈరోజు నన్ను సమృద్ధిలోనికి తీసుకొచ్చిన దేవుడు. ఈరోజు నేను ఇలాగున్నాను అంటే నిజంగా దేవుడు వలన. ఆయన లేకుండా నేను లేను, ఆయన వల్లే నేనున్నాను. అందుకన్నాడు, నా ప్రాణమా ఈరోజు నువ్వెందుకు దేవుణ్ణి కీర్తిస్తున్నావు అంటే, ఎందుకు నా దేవుణ్ణి నేను స్తుతించగలుగుతున్నాను అంటే, ఆయన చేసిన మేలు అంత గొప్ప మేలు. ఎంత గొప్ప మేలు చేశాడు అంటే, నా అంగలార్పును నాట్యముగా మార్చాడు. నా దుఃఖాన్ని, నా నిట్టూర్పుని, నా వేదనను ఆయన పోగొట్టి నాకు సంతోషాన్ని కలిగించాడు. ఈరోజు అన్ని పరిస్థితుల్లో నేను సంతోషంగా జీవించగలుగుతున్నాను అంటే ఆయన చేసిందే. ఇది నా వల్ల కలిగినది కాదు. ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో చూడు. అందుకని అంటున్నాడు, ఇది నీ వలన కలిగినది కాదు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా సామర్థ్యము, నా బాహుబలమే ఇంతటి ఐశ్వర్యాన్ని తీసుకొచ్చింది అనుకుంటున్నావేమో. ఇప్పుడు సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఇశ్రాయేలీయుల్ని ఎంతో దుఃఖకరమైన పరిస్థితుల నుంచి వారిని వెలుపలకి తీసుకొచ్చినప్పుడు దేవుడు వారికి సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడట. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి అన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారో మీకు మాట చూపిస్తాను. 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 13-14 వచనాలండి. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 13-14 వచనాలు. నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసులు గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? మన కష్టం, మన దుఃఖం, మన బాధ, మన శ్రమలు పోయి అనుకోండి, మనం దేవుణ్ణే మర్చిపోతామంట. మనకు అన్నీ కలిగిన తర్వాత మనం ఏమంటామని తెలుసా? నేను కష్టపడ్డాను, నేను శ్రమ పడ్డాను, ఇవన్నీ నేను కష్టపడితే నేను సంపాదించానంటట. కానీ దేవుడు అంటున్నాడు, ఆ కష్టపడ్డానికి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఆ కష్టపడ్డానికి నీ కాలు చేయి ఆడేలాగా చేసింది ఎవరు? నిన్న అంటే ఈ వారంలోనే బుధవారమో లక్షవారమో నేను పేపర్ చూసినప్పుడు ఒక హవల్దార్ అనమాట. అంటే హవల్దార్ అంటే మిలిటరీలో ఒక మేజర్ అనమాట. ఆయనకి ఎంతో వయసు కాదు, 34 సంవత్సరాల వయసులో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అనమాట. అసలు నమ్ముతామా? మిలిటరీ ఆయనకి హార్ట్ అటాక్ రావడం ఏంటండి బాబు? అసలు వాళ్ళ ఎక్సర్సైజులు ఎలాగుంటాయో తెలుసా? ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళు తెల్లవారుజాము 4 గంటల నుంచి 8 గంటల వరకు ఒక ఎక్సర్సైజ్ ప్రతిరోజు వాళ్ళు డ్రిల్ చేస్తారు. సామాన్యంగా ఉండదు వాళ్ళ డ్రిల్ అనమాట. అలాంటి వ్యక్తి నేను స్టన్ అయిపోయాను. మన అనకాపల్లి జిల్లా అయింది, ఆయనకి మళ్ళీ ప్రమోషన్ వచ్చిందన్నమాట. కానీ హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. అతను ప్రభుత్వ లాంఛనాలతో అతని శవాన్ని తీసుకొచ్చి అతనికి ఇక్కడ సమాధి కార్యక్రమం చేశారన్నమాట. ఆయన అంతిమయాత్ర చేశారన్నమాట. ఆశ్చర్యపోయాను, ఏంటి ఆయనకి ఒక మిలిటరీ అయినా, మళ్ళీ సామాన్యుడంటే ఒక హవల్దార్ అయినా, అంత కమాండర్గా ఉన్న ఒక ఆయన అలాంటికి స్ట్రోకా?
చావు అనేది వచ్చిందనుకో, నువ్వెవరవా అని చూడదు అది. నీ ఒంట్లో ఎంత బలం ఉందని చూడదు అది. జాగ్రత్త. అందుకని అంటాడు దేవుడు, నువ్వు ఈ రోజు వరకు ఇలాగున్నావు అంటే అది నేను నీకు తోడై ఉండడం వల్లే నువ్వు ఉన్నావే తప్ప నీ అంతటి నువ్వు లేవనే సంగతిని మర్చిపో. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఆయన ఏమన్నాడో చూపిస్తాను. తన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడో ఒక మాట మీకు చూపిస్తాను. 15వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనమండి. 15:10. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఆయన అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మనం చెప్పగలం అన్నమాట. ఏ రోజు నువ్వు నేను ఈ స్థితిలో ఉన్నాము అంటే దాని కారకుడు ఎవరు? నువ్వా, దేవుడా? దేవుడదే అంటున్నాడు. నువ్వు సంపాదించలేదు. నువ్వు సంపాదించావు అంటే నీ సంపాదనకి నేను తోడై ఉంటేనే నువ్వు ఇంత గొప్పవాడు అయ్యావు, ఇంత గొప్పదాని అయ్యావు. నేను లేకుండా నువ్వు సంపాదించలేదు. మర్చిపోకు, దేవుడు లేకుండా నువ్వు సంపాదించలేదు. నువ్వు ఏది కలిగి ఉన్నా అది దేవుడు వలన మాత్రమే అయి ఉన్నావు. దేవుని బిడ్డలుగా మన జీవితంలో దేవుడు చేసిన మేలుల్ని మనం మర్చిపోయేవారం కాదు, చచ్చేదాకా జ్ఞాపకం చేసుకునేవారు. మనం ఎవరమో తెలుసు. అందుకంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోకని దావీదు ఎందుకన్నాడు తెలుసా? నా జీవితంలో ఆయన లేకపోతే నేను లేను. నేను ఈ రోజు నీ స్థాయిలోకి వచ్చాను అంటే, ఈ రోజు నేను ఇలాగ ఉన్నాను అంటే అది ఆయన వలన, నేను నా వల్ల కాదు. ఒకవేళ నేను ఎంత ప్రయాసపడినా, నేనంత ప్రయాసపడ్డానికి ఆయన శక్తి నాకు తోడై ఉంది కాబట్టి, ఆయన కృప నాకు తోడై ఉంది కాబట్టి నేను ఇంత ప్రయాసపడ్డాను. ఒకవేళ దేవుడేగా నీకు తోడై ఉండకపోతే నేను ఇంత శ్రమ పడగలనంటావా? ఈ రోజు ఇంతవరకు నేను భూమి మీద ఉండగలనంటావా? నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను మీకు, ఒక్కసారి మీరు ఎక్కడైనా సరే, నేను అంటాను, మన జిల్లా హెడ్ క్వార్టర్ అయిన వైజాగ్ ఉంది కదా, ఆ జీజీహెచ్లోకి వెళ్ళి, కేజీహెచ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. నిజంగా ఎన్ని వార్డులు ఉన్నాయో తెలుసు కదా మనందరికీ. కనీసం లేదంటే రమారమి 50-60 వార్డుల పైనే ఉంటాయి అక్కడ. 50-60 వార్డుల పైన ఉంటాయి. ఏ జబ్బుకి ఒక్కొక్క వార్డు అనమాట. ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క వార్డు కింద ఎడగొడేసి ఎన్ని జబ్బులు కలిగిన వారు మీరు కేజీహెచ్కి వెళ్ళి చూస్తే రోజు తీర్థంలాగా ఉంటుంది అక్కడ. రోజు జనాలే. అసలు ఎంత జనాభా ఉంటారో తెలుసా? హాస్పిటల్ ఖాళీ ఉండదు. మీరు వెళ్ళి చూడండి. జబ్బుకు వయసుతో నిమిత్తం లేదు, అవునంటారా? జబ్బు ఏ వయసులో రావాలంటారు? జబ్బులు ఏ వయసులో వస్తాయంటారు? పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి ఇంక అన్నీ అయిపోయిన తర్వాత జబ్బులు వస్తాయంటారా? పుట్టిన పిల్లకు కూడా జబ్బు ఉంటుంది, అవును కదా? ఈరోజు పుట్టిన బిడ్డను కూడా మళ్ళీ ఎందుకు ఆ యొక్క జాండీస్ వచ్చినప్పుడు బాక్సులో పెడుతున్నారు? ఆ పుట్టిన బిడ్డకి జాండీస్ రావడం ఏంటి? ఆమె తినదని జబ్బు వచ్చింది. ఆలోచించండి ఎలాగుందో. జబ్బుకి అది వయసుతో నిమిత్తం లేదు. అది చిన్నప్పుడైనా రావచ్చు, అది యవ్వనంలో అయినా రావచ్చు, అది మధ్యదశలోనైనా రావచ్చు, వృద్ధాప్యంలో అయినా రావచ్చు. మీరు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అన్ని రకాల వారు కూడా హాస్పిటల్లో ఉంటారు. చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద వయసు కలిగిన వారు వరకు కూడా. వాళ్ళని చూసినప్పుడు మనకేమర్థమవుతుందో తెలుసా? దేవా, నిజంగా
ఈ రోజు నేను ఇలాగున్నాను, తిరగలుగుతున్నాను అంటే నిజంగా నువ్వు ఉన్నావు తండ్రి. నువ్వే కానీ లేకపోయి ఉంటే నా పరిస్థితి కూడా ఏమైపోయేదో. నేను ఈ పరిస్థితులు చూస్తే, ఈ వ్యాధులు, ఈ జబ్బులు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి. నిజంగా నేను ఇలాగున్నానంటే నిజంగా నన్ను నువ్వే కాపాడుతున్నావు తండ్రి. అర్థమవుతుందా? అందుకనే దేవుడు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల మాత్రమే అయి ఉన్నాను. నేను ఎంత ప్రయాసపడి నేను కష్టపడినా, ప్రయాసపడినది నేను కాను కానీ నాకు తోడై ఉన్న దేవుడే. నాకు తోడై ఉన్న ఆ దేవుడు వల్లే నేను ఇలాగున్నాను. ఆయన లేకుండా నేను లేను. అందుకనే ద్వితీయోపదేశకాండలు అంటున్నాడు, నీకన్నీ కలిగిన తర్వాత నీ మనస్సు మదించి. సరే, మనుషులు ఏమవుతారట? మనసట క్రొవ్వుతుందట. మదించడం అంటే ఏంటో తెలుసా? మనిషికి అన్నీ కలిగాయి అనుకోండి, ఈ శరీరానికి కొంత క్రొవ్వు పడుతుందంట. ఎప్పుడైతే మనిషికి క్రొవ్వు పడుతుందో అంటే ఆ యొక్క క్రొవ్వు వలన మనిషికి అతిశయం అనేది కలుగుతుందట. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 15 క్షమించండి 15 వచనమండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 15 వచనమండి. 32:15. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తాను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. యెషూరును అనగా క్రొవ్వినవాడు. ఎందుకు వచ్చింది కొవ్వీనికి? ఎవరు యెషూరును అంటే? యాకోబే. యాకోబుని ఇజ్రాయిల్గా చేశాడు. అందుకంటాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడు గెలిచవు గనుక ఇక నీ పేరు యాకోబు అనబడదు అని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క పేరు ఏమైందని తెలుసా? యెషూరునుగా మార్చబడిందట. 3వ పేరు వచ్చింది ఇప్పుడు. అందుకంటాడు, యెషూరును అనగా ఇశ్రాయేలు క్రొవ్వినవాడై. క్రొవ్వినవాడు ఏం చేశాడట? దేవుణ్ణి విసర్జించాడట, తన రక్షణ శైలాన్ని తృణీకరించాడట. ఎందుకు అలా తృణీకరించాడట? అతడు బలిసి మందుడయ్యాడట. అందుకని అంటాడు, మనిషి లేనప్పుడు ఒకలాగున్నాడు, కలిగినప్పుడు ఒకలాగున్నాడు. లేనప్పుడు ఒకలాగున్నాడు, కలిగినప్పుడు ఒకలాగున్నాడు. అది మానవుడి యొక్క తత్వం అది. కానీ దేవుని బిడ్డల యొక్క తత్వం ఏంటో తెలుసా? లేనప్పుడు ఎలాగున్నారు, ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఉన్నా లేకపోయినా వీళ్ళు ఎప్పుడూ ఒకలాగుండేవారు. ఎప్పుడూ తమ దేవుణ్ణి తృణీకరించేవారు కాదు. వారు ఎప్పుడూ తమ దేవుణ్ణి విడిచిపెట్టేవారు కాదు. ఎందుకో తెలుసా? ఈ రోజు వరకు బ్రతుకుతున్నాము అంటే ఆ దేవుడి దయ. ఆయన లేకపోతే, ఆయన కాపుదలే లేకపోతే, ఆయన కానీ మనకు తోడై ఉండకపోతే ఏ రోజు మనం మర్చిపోయేది ఈ లోకం. అర్థమైందా? ఈరోజు ఎంతోమందిని చనిపోయిన వారిని మనం గుర్తుపెట్టుకుంటున్నామా? ఎంతమందిని మర్చిపోలేదు? చచ్చిపోయిన వాళ్ళందరూ మనం ఎక్కడ గుర్తెట్టుకుంటాం? అంతే. మనల్ని కూడా లోకం ఎప్పుడూ మర్చిపోను. మనం ఎప్పుడూ మట్టిలో కలిసిపోయేవారు. కానీ దేవుడు చూడు ఎంత కాపాడుతున్నాడు ఆయన. దేవుడు అంటున్నాడు, నేను చేసే మేలేంటో తెలుసా? నువ్వు గ్రహించలేకపోతున్నావు. నేను ఎంత నిన్ను కాపాడుతున్నానో, ఎంత నీకు తోడై ఉన్నానో, ఎంతగా నీకు సహాయం చేయగలుగుతున్నానో. ఒకవేళ నేనే కానీ నీకు సహాయం చేయకపోయి ఉంటే నువ్వెంత? మీ అందరికీ తెలుసు, అబషాలోము అంటే దావీదు కుమారుడైన అబషాలోముకి దావీదుకి యుద్ధం వచ్చింది. గత శుక్రవారం చెప్పాను. అబషాలోముకి ఎంత సైన్యం ఉందో, ఎంత సైన్యం ఉందో. ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల వారు కూడా అబషాలోముతో కలిసిపోయారు. అంత గొప్ప సైన్యం. అబషాలోము ఇసుక వేస్తే రాలనంత సైన్యముతో అతి తక్కువ మంది ఉన్న దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అరణ్యంలో పారిపోతున్న దావీదు మీదకి. అలాంటి పరిస్థితుల్లో
ఇంత సైన్యం ఉన్న అబ్షాలోము యొక్క ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయారు. మీ అందరికీ తెలుసు కదా అబ్షాలోము ఎలా చచ్చిపోయాడట. అబ్షాలోము ఎలా చచ్చిపోయాడట? ఆకాశమునకును భూమికిని మధ్యన వేలాడుతూ చచ్చిపోయాడట. అక్కడ ఆ మాట రాస్తాడనమాట. అబ్షాలోము చావు ఎలా చచ్చాడంటే భూమి మీద చావలేదు, ఆకాశం మీద చావలేదు, మధ్యలో చచ్చాడు. ఆ చెట్టు కొమ్మకి వేలాడుతున్నప్పుడు ఆ యోవాబు బాణముతో కూడా చంపేశాడంతే. జాగ్రత్త. ఎందుకంటే తెలుసా, ఎంతమంది నీతో ఉన్నా నీ ప్రాణాన్ని ఎవరూ కాపాడలేరు, నిన్నెవరూ కాపాడలేరు. నిన్ను కాపాడగలిగిన వాడే దేవుడు. ఈ రోజు వరకు కాపాడబడుతున్నాము అంటే, ఈ రోజు వరకు మనం భూమి మీద ఉన్నాము అంటే నిజంగా దేవుడు కృప. ఆయనే మనకు తోడై ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయితే యెషూరూను అంటున్నాడు, యెషూరూను క్రొవ్వి బలిసిన వాడై తమ రక్షణ శ్రైలాన్ని తృణీకరించి ఆ దేవుడి మీదకి తన మడిమెత్తాడట. కారణం ఏంటో తెలుసా, దేవుడు అతనికి అన్నీ ఇచ్చాడట. ఏమేమి ఇచ్చాడట? సరే మీకు ఇక్కడ ఒక మాట చూపిస్తాను మీకు. 13 వచ్చినవండి, 32:13 ద్వితీయోపదేశకాండము. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకు రాతి బండ నుండి ఆ నూనెను జుర్రించెను, ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాళ్లను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును అతనికిచ్చెను. చూడండి ఎలాంటి ఆహారం పెట్టాడటో. ఎలాంటి స్థితిలో ఉన్నవాడిని దేవుడు ఎలాంటి ఆహారం పెట్టాడు. అందుకే దేవుడు అంటాడు, ఒకప్పుడు తినడానికి తిండి లేదు. ఇజ్రాయేలు తన తండ్రి యొక్క యాకోబు తన తండ్రి యొక్క ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఒక్క చేతి కర్రతో మాత్రమే బయలుదేరాడు. యోర్దానును దాటినప్పుడు ఒక్క కర్రతో మాత్రమే బయలుదేరాడు. అందుకని యాకోబు ఒప్పుకుంటాడు, ప్రభువా ఇంతగా నేను ఆశీర్వదించబడ్డాను గల కారణం ఏంటో తెలుసా, నువ్వు నాకు తోడై ఉండడం బట్టే. ఒకప్పుడు నేను నా చేతి కర్రతో మాత్రమే ఈ నదిని దాటాను. నేను ఒక్క కర్రను చేత పట్టుకుని వచ్చిన నేను ఇంత గొప్ప ఆస్తిపరుడిగా నేను వస్తున్నాను అంటే ఇది నువ్వు ఇచ్చింది కాదా, నువ్వు చేసింది కాదా? లేదు ప్రభువా, ఇదంతా నువ్వు నాకు ఇచ్చిందే, నేను సంపాదించుకున్నది కాదు అంటాడు యాకోబు. అలాంటి వాడు అతడు అన్నీ దేవుడిచ్చిన తర్వాత ఇతడు తమ దేవుణ్ణే మర్చిపోయాడట. కారణం ఏంటో తెలుసా, అతని మనసు మదించి అతడు క్రొవ్విన వాడై తమ రక్షణ శ్రైలాన్ని విడిచిపెట్టాడట. నేను మరలా చెప్తున్నాను, నీకెంత ఐశ్వర్యమైనా ఉండొచ్చు, ఒక్కసారి దేవుడు దాన్ని తీసివేయడం మొదలు పెడితే ఒక్క రాత్రిలోనే దరిద్రులుగా కూడా దేవుడు చేసేయగలడు. దేవుడు అంటాడు, ఇంత ఇచ్చిన దేవుణ్ణే నేను తీలేనంటావా? నేను తీయడమే కానీ మొదలు పెట్టాను అంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వెంత ప్రయత్నం చేసినా ఆపలేవు. జాగ్రత్త. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏది కలిగినా ఆయన లేకుండా మనకు కలగలేదు. ఎప్పుడు మనల్ని చూసుకోవద్దు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనకు కల్పించవలసింది ఎవరో తెలుసా? ప్రభువా, నేనే పాటి వ్యక్తిని, ఈనాడున్నాను, రేపు మట్టిలో కలిసిపోతాను. ఈరోజు నేను తిరుగుతున్నాను, రేపు బూడిదైపోతాను. నేను ఇంతే కదా. మనిషి యొక్క స్థితి ఏంటో ఎప్పుడు మర్చిపోకు. ఈరోజు భూమి మీద ఉన్నంత వరకే మన స్థితి. ప్రాణంతో దేవుడు ఉంచాడు కాబట్టి ఈరోజు మనకి విలువ. ఒక్కసారిగానే దేవుడు మన ప్రాణాన్ని తీస్తే మన విలువ ఏంటో తెలుసా? శవం, లేక మన జీవితం కంపు కొట్టే జీవితం. ఇంకెంతకంటే మనకేం విలువ లేదండి. మానవుడి యొక్క విలువ ఎంత? నువ్వు బ్రతుకుంటే ఎంతైనా విలువ ఉండొచ్చేమో, కానీ ప్రాణం పోయిందంటే నీ విలువ ఎందుకు పనికిరాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు దేవుడు అనేది తెలుసా, నీ అంగలార్పును నేను నాట్యముగా మార్చానే. మర్చిపోయావా? ఏ పరిస్థితుల నుంచి ఏ స్థితిలోకి నేను తీసుకొచ్చాను?
ఈరోజు నేను నన్ను ఆరాధించగలుగుతున్నావు అంటే, నా సన్నిధిలోనికి రాగలిగావు అంటే, ఈరోజు నువ్వు ఇంత క్షేమముగా ఉన్నావు అంటే, ఇవన్నీ ఎవరి వల్ల కలిగే నీకు? నేను లేకుండా నీకు కలిగిందంటావా? నేను లేకుండా నువ్వు సంపాదించావంటావా? నేను నీకు తోడుగా లేకుండానే ఇవన్నీ జరిగాయి అంటావా? నువ్వు ఇలా జీవించడానికి గల కారణం నేను కాదా? అందుకే దేవుడు అంటాడు, నీకు బలాన్ని ఇచ్చిన వాడిని కూడా నేనే, నీకు బలాన్ని ఇచ్చిన వాడిని కూడా నేనే అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 'దేవుడు నీకు నాకు కూడా ఆయన ఆయన మాత్రమే, ఆయనే నీకు నాకు బలాన్ని కలగచేసిన వాడు' అంటాడు ఆయన. 'నీకు బలము కలిగి నియమించిన వాడును నేనే' అంటాడు ఈ కీర్తన గ్రంథంలో 30. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. 68. చదవండి బెదరు. దేవుడు నీకు బలము కలిగి నియమించి ఉన్నాడు. సరే, ఆయన అంటున్నాడు, దేవుడే మనకు బలాన్ని కలిగించగలిగిన దేవుడు అండి. అందుకని అంటాడు, నీకు బలము కలుగ చేసిన వాడు ఆయన. కాబట్టి ఈరోజు నీవు నేను ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా ఆయన, నా ప్రాణమా మౌనముగా ఉండక నువ్వు దేవుణ్ణి కీర్తించు అనడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన నీకు బలాన్ని కలగచేసే దేవుడు. ఆయన అంటున్నాడు, ఈరోజు నిన్ను ఆరాధికుడిగా సిద్ధం చేశాను అంటే, ఈరోజు దేవుని స్తుతించే వ్యక్తిగా చేశాడు అంటే, ఆయన అంటున్నాడు, నీ అంగలార్పుని నేను నాట్యముగా మార్చాను కదా. ఒకప్పుడు ఇంత దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు నేను నీకు ఇంత సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాను కదా. ఎవరి వల్ల? ఈరోజు నువ్వు సంతోషంగా జీవించగలుగుతున్నావు అంటే, ఈరోజు నువ్వు బ్రతకగలుగుతున్నావు అంటే, ఈరోజు నువ్వు ఈ లోకంలో ఎంతో ఆస్తికర్తగా నువ్వు ఉన్నావు అంటే, ఇవన్నీ ఎవరి వల్ల కలిగాయి? ఏ మనుషుడి వల్ల కలిగాయి? ఎవరి వల్ల సంపాదించావు? ఆయన నీకు తోడుగా లేకుండా నువ్వు సంపాదించావా? దేవుడు అంటున్నాడు, ఒకవేళ నేను లేకుండా నువ్వు సంపాదించావా? లేదు కదా. నేనే నీకు అవన్నీ కలిగించాను. ఇవన్నీ నీకు కలగడానికి గల కారకుని నేను. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, నీ దేవుడు ఎవరు అంటే నీ వృద్ధికి కారకుడట. నీ వృద్ధికి కారకుడట అంటే నువ్వు అభివృద్ధి చెందడానికి గల కారకుడు దేవుడు. ఆయన లేకుండా నువ్వు అభివృద్ధి చెందలేదు. అదే ఇశ్రాయేలు ప్రజలకు అంటున్నాడు, నేను లేకుండా మీరు గొప్పవాళ్ళు అవ్వలేదు, నేను లేకుండా మీరేమి గొప్పవారు అవ్వలేదు. ఒకవేళ నేనే గొప్పవాడిని అయ్యాను నువ్వు అనుకుంటే, చూడు, నేను నీకు దూరం అవుతాను. ఆ తర్వాత నీ పరిస్థితులన్నీ ఏమవుతాయో చూడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీ అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడు. అందుకని అంటున్నాడు, నా యెహోవా, ఈరోజు నేను నిన్ను కీర్తించడానికి నీ కారకం ఏంటో తెలుసా? నా అంగలార్పును నాట్యంగా మార్చావు. నా దుఃఖాన్ని, నా బాధను, నా శ్రమలను, నా వేదన, ఇవన్నీ ఒకప్పుడు నా జీవితంలో నా పాపము చేత ఇవన్నీ నేను భరిస్తూ ఎంతో అవమానకరమైన జీవితాన్ని, ఎంతో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను ఆదరించిన దేవుడు, నన్ను ధైర్యపరిచిన దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు, ఈరోజు నన్ను ఈ స్థితిలోనికి రావడానికి గల కారకుడిగా నన్ను చేసావు. అందుకే నేను నిన్ను ఎలా స్తుతించుకుంటా ఉంటాను. రెండవదిగా ఈ 30వ కీర్తనలో దావీదు అంటున్నాడు,
12వ వచనంలో చూద్దాం. రెండవ మాట, కీర్తన గ్రంథము 30వ కీర్తన 12వ వచనం అండి. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. రెండవదిగా దావీదు అంటున్నాడు, ప్రభువా నా గోనె బట్ట నుంచి నన్ను విడిపించి నాకు సంతోషకరమైన వస్త్రమును నాకు ధరింపచేసావు. దేవుడు అంటున్నాడు. మీ అందరికీ తెలుసు, గోనె బట్ట అనేది ఇశ్రాయేలు ప్రజలకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వీళ్ళు చేసే పని ఏంటంటే, వీళ్ళ వస్త్రములను విప్పి గోనెబట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి వీరు మహాశోకముతో విజ్ఞాపనము చేసేవారు. వీళ్ళ దేవుడికి మొరపెట్టడానికి ఈ గోనెబట్ట తగ్గించుకోవడం చూపిస్తుంది. వారి జీవితంలో అనుభవం ఏంటంటే, గోనెబట్టను వారి జీవితంలో ఎంతో దేన స్థితిని చూపిస్తుంది అన్నమాట. మనందరికీ తెలుసు. అందుకని అన్నాడు, నీ గోనె బట్టను విడిపించి నీకు సంతోష వస్త్రాన్ని ధరింపచేశాడట. రెండవదిగా దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు నీ జీవితము ఎంత తగ్గించుకున్న జీవితము అంటే, ఎంత భేద స్థితిలో, ఎంత దారిద్ర్యమైన స్థితిలో, ఎంత లేమిలో ఉన్న స్థితిలో ఉండే వ్యక్తి మనం. అలాంటి స్థితిలో నుండి ఈరోజు దేవుడు నిన్ను సంతోషకరమైన జీవితంలో తీసుకొచ్చాడట. అందుకనే దావీదు అంటున్నాడు, నా గోనె బట్ట విడిపించి నాకు సంతోష వస్త్రమును ధరింపచేసి ఉన్నావు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారకుడు ఎవరు అంటే నువ్వే. నువ్వు లేకుండా నేను లేను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను దేవుని స్తుతించే ముందుగా, ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా దావీదు చెప్పినట్లుగా, నిజమే తండ్రి, ఒకప్పుడు నా బ్రతుకు కూడా దుఃఖము చేత, అంగలార్పు చేత, మనోవేదన చేత, పాపమనే వ్యాధితో నేను బంధించబడి పాపమనే ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఎంతో దారిద్ర్యమైన స్థితిలో, నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో సమస్యలతో నిండిపోయిన నా జీవితము, ఆదరణ లేని పరిస్థితులతో నా జీవితం ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్ళిపోయింది. నిజమే, ఒకప్పుడు నా జీవితం అయితే అలాంటిదే తండ్రి, నేను కాదంటలేదు. దావీదు యొక్క జీవితంలో అందరూ కలిగి ఉండి కూడా ఏమీ లేనివాడుగా ఒంటరి స్థితిలోనికి వెళ్ళిపోయి ఎంత మనోవేదన చేత తను ఎలాగైతే అయిపోయాడో, నా బ్రతుకు కూడా ఒకప్పుడు ఒంటరి స్థితిలోనికి వెళ్ళిపోయిన పరిస్థితులు, ఆదరణ లేని పరిస్థితులు, ఆదరించేవారు లేని పరిస్థితులు, నా జీవితం ఎంతో కృంగుదల పరిస్థితులు, ఎన్నో సంవత్సరములు ఎంత శ్రమ అనుభవించానో నా జీవితంలో. ప్రభా, అలాంటి నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నా బాధను చూసావు, నా దుఃఖాన్ని చూసావు, నా వేదనను చూసావు, నా పరిస్థితి అంతా నువ్వు గ్రహించి, ప్రభా, నా కష్టాల నుండి, నా బాధల నుండి, నా ఇబ్బందుల నుంచి నన్ను విడిపించి ఈరోజు నేను ఇలాగే ఈ భూమి మీద సంతోషకరమైన జీవితాన్ని, ఈరోజు నేను ఈ స్థితిలో నేను బ్రతకడానికి నాకెంత సహాయం చేసావు. నిజమే తండ్రి, ఈరోజు నేను బ్రతుకుతున్నాను అంటే ఈ బ్రతుకుతున్న నా బ్రతుకు ఆధారం నువ్వు. నువ్వు లేకుండా నేను లేను. నేను ఏది సంపాదించినా, నేను ఎలాగ జీవిస్తున్నా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారకుడు నువ్వు. ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి ఈరోజు వరకు భూమి మీద నేను బ్రతుకుతున్నాను. ఈరోజు నేను కష్టపడేదానికి గల కావలసిన బలాన్ని, శక్తిని కూడా నువ్వు ఇచ్చావు. నువ్వు లేకుండా నేను లేను. నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే అయి ఉన్నానని మరొకసారి నా జ్ఞాపకం చేసావు. నిజమే తండ్రి, ఈరోజు వరకు నేను ఇలాగున్నాను అంటే నిన్ను బట్టి నేను కలిగి ఉన్నానే తప్ప నువ్వు లేకుండా నేను ఏది కలిగి లేను. ఆ స్థితిలోనికి నన్ను తీసుకొచ్చావు, నీకు వందనాలు. రెండవదిగా, ఎంతో దేన స్థితిలో ఉన్న నన్ను, ఎంతో లేమితో ఉన్న పరిస్థితిలో ఉన్న నా జీవితాన్ని ఈరోజు సమృద్ధి కలిగిన స్థలాన్ని తీసుకొచ్చావు. సంతోషకరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించావు. ఎంత మంచి దేవుడు. అందుకని ఈరోజు నేను ఎంతగా నిన్ను ఆరాధించడానికి కారణం ఏంటంటే, నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడివి, నా గోనె బట్ట విడిపించి నాకు సంతోష వస్త్రాన్ని ధరింపచేసిన దేవుడు. అందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని ఆ ప్రభువుకి కొద్ది సమయం మనం ఆరాధిస్తామండి. ఆ రీతిగా
ఒకరి తర్వాత ఒకరు ఆ దేవుడిని నా జీవితంలో చేసిన కార్యాన్ని తలంచుకుంటూ, మన జీవితంలో దేవుడు ఏం చేశాడు, దావీదుకు చేసిన దేవుడే మనల్ని కూడా సహాయం చేసి మనల్ని ఎంతగానో అన్ని పరిస్థితుల నుంచి కాపాడి ఈరోజు భూమి మీద దేవుడు మమ్మల్ని ఇలా ఉంచినందుకు ఆ దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. ఆ రీతి